అందరికీ నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఆయుష్మాన్ భవలో ఈరోజు టాపిక్ వచ్చేసి మరి వేసవి కాలంలో వచ్చే ఆరోగ్య సమస్యలకి యోగా ద్వారా పరిష్కార మార్గాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు మరి ఆరోగ్యరత్న యోగా సుబ్రహ్మణ్యం గారు. మరి వారి మాటల్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. సార్, ఇప్పుడు ముఖ్యంగా వేసవి కాలంలో అసలు ఎలాంటి డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, వాటికి యోగా ద్వారా ఎలాంటిది అనేది ఈరోజు మన టాపిక్. సో ముందుగా ఫస్ట్ ఒక్కొక్క టాపిక్ తీసుకుంటూ వెళ్దాం సార్. చాలామందికి ఇప్పుడు వేసవి కాలంలో వడదెబ్బ, కొంచెం బయటికి వెళ్ళగానే ఎండలో వెళ్ళగానే వాళ్ళు వచ్చేసి చాలా నీరసపడిపోతారు. ఒక 2 days వరకు టైం పడుతుంది, మజ్జిగ ఇవన్నీ తీసుకుంటే కానీ కొద్దిగా ఉపశమనం దొరకదు. సో మరి యోగా ద్వారా ఎలాంటి పరిష్కారం సూచిస్తారు? చాలా మంచి ప్రశ్న అమ్మా. ఇది మొదట యోగాలో ఒక 3 పద్ధతులను పాటించాలి. ఒకటి ఆహారం, తర్వాత విహారం, తర్వాత యోగ ప్రక్రియలు. ఆహారంలో ఇప్పుడు వడదెబ్బ తగలకుండా ఉండాలంటే మనం ప్రివెంటివ్ మోడ్లో ఉండాలి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. తగిలిన తర్వాత తీసుకునే జాగ్రత్తల కంటే అసలు వడదెబ్బ తగలకుండా ఏ విధంగా ఉండాలి, జాగ్రత్తలు తీసుకోవాలంటే మొదటిది ఆహారం. ఆహారంలో ఈ కాలంలో దొరికేటటువంటి అన్ని రకాల పండ్లు తినాలి. అంటే ప్రకృతి మనకు ఏ కాలాలలో మన శరీరానికి ఏ పండ్లు అవసరమవుతాయో అవి ఇచ్చింది. ఉదాహరణకి పుచ్చకాయ, దోసకాయ, తర్వాత నారింజ. అంటే వేసవి కాలంలో మనకు శరీరానికి కావలసినటువంటి చల్లదనానికి, ఆ న్యూట్రియంట్స్కి తొందరగా అరిగేటటువంటి, అంటే డైజెషన్కి కంఫర్టబుల్గా ఉండడానికి కావలసినటువంటి ఫ్రూట్స్, అదేవిధంగా కాయగూరలు, ఆకుకూరలు. మనకు ఈ కాలాల్లో ఏవేవి దొరుకుతాయో వాటి ఆహారాన్ని మితంగా తీసుకోవాలి ఒకటి. తర్వాత ఆహారాన్ని చాలా లిక్విడ్ ఎక్కువగా ఉండేటట్లు తీసుకోవాలి. మనం జ్యూసెస్ కావచ్చు, కొబ్బరి నీళ్ళు కావచ్చు, మామూలుగా వాటర్ మామూలుగా ఫ్రిడ్జ్లో పెట్టిన వాటర్ కాకుండా కుండలో ఉన్నటువంటి వాటర్, లేదంటే నార్మల్ వాటర్ అయినా చల్లగా తాగాలనుకుంటే కుండలో పోసుకొని మట్టి కుండలో వేసిన వాటర్ని తీసుకోవచ్చు. సో ఇలా ఈ వేసవి కాలంలో ముఖ్యంగా బయట తిరిగేటటువంటి వాళ్ళు వాటర్ని ఎవ్రీ ½ an hourకి వాటర్ బాటిల్ దగ్గర పెట్టుకోవాలి. ఓకే. ఎవ్రీ ½ an hour 15 minutesకి ఒక 2-3 గుట్టకలు తాగుతూ ఉండాలి. అప్పుడు మనకు వడదెబ్బ తగలడానికి ఆస్కారం ఉండదు, మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ఈవెన్ ఎండలో పనిచేసే వాళ్ళైనా సరే, ఎండలో తిరిగే వాళ్ళైనా సరే నీళ్ళ బాటిల్ పెట్టుకొని అయిపోయిన వెంటనే నింపుకుంటూ రాగితో చేసినటువంటి వాటర్ బాటిల్ కానీ లేదంటే స్టీల్ కానీ. సార్, నాకు ఇక్కడ ఒక డౌట్. ఇప్పుడు మీరు రాగి అన్నారు, సరైన రాగి తీసుకోకపోతే దాని ఇంపాక్ట్ కూడా పడుతుంది. అసలు మరి ఎలా గుర్తించాలి దాన్ని? అది రాగి అనేది ఇప్పుడు చాలా మంచి కంపెనీస్ ఉన్నాయి, బ్రాండెడ్ కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు మనం ప్రమోట్ చేయడం కాదు కానీ జగ్గి వాసుదేవ్ తయారు చేసేటటువంటి ఏ ప్రోడక్ట్ అయినా కూడా క్వాలిటీ దగ్గర కాంప్రమైజ్ అవ్వటం లేదు ఆయన. పోతే టాటా ప్రోడక్ట్స్ కానీ కొంచెం మంచి బ్రాండెడ్ ఉన్నటువంటివి తీసుకుంటే రాగే ఉంటుందమ్మా. దాని కొంచెం కాస్ట్ ఎక్కువ ఉండొచ్చు కానీ రాగే ఉంటుంది, దాంట్లో ఎటువంటి ప్రమాదాలు. కాకపోతే ఈ వేసవిలో రాగిలో ఉన్నటువంటి నీళ్లు తాగితే కొంచెం ఎక్కువ వేడి చేసేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి స్టీల్ వాడుకోవచ్చు, ప్లాస్టిక్ కాకుండా. ఇంక వేరే రాగి అయినా కూడా రోజుకు ఏదో 2-3 సార్లు తాగినంత మాత్రం నేను ప్రతిరోజు నెలల తరబడి ఎండాకాలం అంతా రాగే తాగకూడదు. ఒక నెల రోజులు అట్లా తాగి మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ నెల రోజులు అట్లా తాగొచ్చు రాగి వాటర్ తాగాలంటే. సో రోజు పొద్దున్నే రాగి చెంబులో నీళ్ళు పోసుకొని తాగితే ఎటువంటి ఇబ్బంది లేదు. ఇది మార్నింగ్ ఒకసారి. అయితే రోజంతా రాగి తాగుతున్నాం అనుకున్నప్పుడు వేసవిలో కొంచెం తగ్గించడం, మట్టి కుండలో నీళ్లు తాగడం మంచిది. లేదా ఒక స్టీల్ బాటిల్ అయినా కూడా పెట్టుకొని ప్రతి 15 నిమిషాలకు బయట తిరిగేటప్పుడు బైక్లో, మరి ముఖ్యంగా బైక్లో పోయేవాళ్ళు, వాళ్ళకు వేడి గాలి తగులుతుంది. వేడి గాలి తగిలి బాడీ అంతా డీహైడ్రేట్ అయ్యి ఇంకా వడదెబ్బ తగలడానికి ఆస్కారం ఉంటుంది. ఇది ఆహారానికి సంబంధించిన నియమాలు.
తర్వాత విహారం. విహారం అంటే ఇప్పుడు వేసుకునే బట్టలు కొంచెం వదులుగా ఉండాలి. వైట్ కలర్ అయితే బ్లాక్ కలర్ అస్సలు ధరించకూడదు. ముదురు రంగులు దుస్తులు ధరించకూడదు. వెరీ లైట్ కలర్స్ చూజ్ చేసుకోవాలి. వైట్ అయితే బెస్ట్. సో నూలు బట్టలు, నూలు దుస్తులే ధరించాలి. కాటన్ లైక్ ఓన్లీ కాటనే. మిగతా ఏదైనా కూడా నైలాన్ కానివ్వండి, ఇంకొకటి కానివ్వండి, పట్టు కానివ్వండి, ఇంకొకటి కానివ్వండి, ఈ కాలంలో కొంచెం మనకు శరీరానికి కంఫర్ట్గా ఉండవు. కాబట్టి ఉన్ని దుస్తులు ఇలాంటివి కాకుండా కేవలం నూలు దుస్తులు ధరించాలి, కాటన్ ఫ్యాబ్రిక్. తర్వాత ఒంటికి అతుక్కునేట్టుగా కాకుండా కొంచెం లూజ్గా ఫ్రీగా ఇలాగా గుడ్డ బట్టలు వేసుకోవాలి. పోతే ఖచ్చితంగా బయట తిరిగేవాళ్ళు గొడుగును ఖచ్చితంగా వాడాలి. ఓకే, గొడుగును. బైక్లో పోయేవాళ్ళు గొడుగు వాడలేరు కాబట్టి హెల్మెట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా, బైకులు తోలేవాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా నీటిని నింపుతూ రావాలి, నీటి తాగుతూ ఉండాలి. ఎవ్రీ 15 మినిట్స్కి ఒక 200 ml వాటర్ని తాగుతూ రావాలి. అప్పుడు మనం కాపాడుకోవచ్చు. రెండవది, తిరిగేవాళ్ళు, నడిచేవాళ్ళు గొడుగు ఖచ్చితంగా వాడాలి. ఇంకోటి ఏంటంటే మ్యాక్సిమం పొద్దున్న 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జర్నీలని పెట్టుకోకూడదు. బైక్ జర్నీలను ముఖ్యంగా పెట్టుకోకూడదు. కార్ జర్నీ అయితే వేసుకుంటాం, పోతాం, కారులో వసతులు ఉంటాయి, నీళ్లు తాగడానికి ఇబ్బంది ఉండదు, నో ప్రాబ్లం. కానీ బైక్లో జర్నీ చేసేవాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా, ముఖ్యంగా ఉమెన్ చాలా జాగ్రత్తగా ఆ టైంని అవాయిడ్ చేస్తే మంచిది. ఒకవేళ తప్పనిసరిగా పోవాలనుకుంటే ఎవరీ ఒక 5 కిలోమీటర్స్కి ఆపి ఒక వాటర్ తాగి మళ్ళీ ఒక 2-3 కిలోమీటర్స్కి ఒకసారి దిగి వాటర్ తాగుతూ పోవాలి. లేదంటే బాడీలో ఉన్నటువంటి ఆ వాటర్ అంతా కూడా ఈ సక్ చేసేస్తుంది ఎయిర్. ఆ వేడి గాలులు అంట, వేడితో కూడినటువంటి గాలి శరీరంలో ఉన్న వాటర్ని సక్ చేసి వడదెబ్బ తగలడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇలా ఈ యొక్క ముందే ప్రికాషన్స్ తీసుకోవాలి. ఇంకా ఉదయాన్నే, మధ్యాహ్నము, సాయంత్రం 3 పూట్ల మినిమం శీతలి ప్రాణాయామం కానీ, శీత్కారి ప్రాణాయామం కానీ, లేదా సదంత ప్రాణాయామం, వీటిల్లో 3 అన్నీ కలిపైనా చేయొచ్చు. లేదు కనీసం ఒకటైనా కూడా ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఈ ప్రాణాయామాలను కనుక చేస్తే శరీరంలో ఆ వడదెబ్బ నుంచి కాపాడుకోవచ్చు మనం. శరీరంలో ఉష్ణం తగ్గుతుంది. ఉష్ణం తగ్గి, హీట్ తగ్గి, కూల్ మజిల్స్లో, సెల్స్లో కూలింగ్ని తీసుకొస్తాయి అన్నమాట. కూలింగ్ ప్రాణాయామాలు అంటారు అన్నమాట వీటిని, ఈ 3 కలిపి. సో ఆ విధంగా. కాకపోతే ఇంకా జిమ్ములు కనీసం ఒక 2 నెలల పాటు జిమ్లో హెవీ వెయిట్స్, ఎక్కువగా స్ట్రెంగ్తనింగ్ ఎక్సర్సైజులు, తర్వాత ఎండ్యూరెన్స్ని పెంచుకునే ఎక్సర్సైజులు, పవర్ ప్లే లాంటివి, పవర్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్స్ కానీ, మజిల్ బిల్డింగ్ కానీ ఈ ఒక 1-2 మంత్స్ చేయకపోవడం ఉత్తమం. ఒకవేళ ఏదైనా చేయాలనుకుంటే సింపుల్ ఎక్సర్సైజులు జిమ్లో చేయాలనుకున్నా కూడా, లేదంటే ఉత్తమమైనటువంటివి ఈ కాలంలో ఆసనాలు, జస్ట్ స్ట్రెచెస్ బాడీకి. ఇంకా కావాలంటే కూల్నెస్ తీసుకురావాలంటే చంద్ర నమస్కారాలు, సూర్య నమస్కారాలు చేస్తే వేడి పెరుగుతుంది. ఓకే, చంద్ర నమస్కారాలు చేయాలి ఈ వేసవిలో మాత్రం. చంద్ర నమస్కారాలు శరీరంలో చల్లదనాన్ని పెంచుతాయి. వాటితో పాటు మెల్లగా స్లో స్ట్రెచెస్ ఏదైనా సరే నిలబడి, త్రికోణాసనం, పరివృత్త త్రికోణాసనం, పార్శ్వోత్తనాసనం, పార్శ్వకోణాసనం, తర్వాత కూర్చునే ఆసనాలు చిన్న చిన్నవి, జాను శీర్షాసనం, పశ్చిమోత్తనాసనం, పూర్వోత్తనాసనం, వక్రాసనం, ఇలా చిన్న చిన్న ఆసనాలు, పడుకునేటి భుజంగాసనం, శలభాసనం, ధనురాసనం, ఇలా చిన్న చిన్న ఆసనాలని కనుక వేసుకుంటూ స్ట్రెచెస్ని చేసుకుంటూ ఈ శీతలి, శీత్కారి, సదంత లేదా చంద్రశోధిని, శీతలి, శీత్కారి, సదంత, ఈ 4 ప్రాణాయామాలు మనకు 5 ప్రాణాయామాలు, చంద్రభేదిని, చంద్రశోధిని, శీతలి, శీత్కారి, సదంత, 5 ప్రాణాయామాలని కనుక మనం రెగ్యులర్గా కనుక చేసుకుంటే ఒకవేళ ఎండకు పోయినా కూడా, ఎండలోకి వెళ్ళినా కూడా మన శరీరం అంత సులభంగా వడదెబ్బ తగలడానికి ఆస్కారం ఉంది.
వండర్ఫుల్ సార్, చాలా చక్కటి, ఎందుకంటే ఇప్పుడు అందరికీ ఈ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి సార్ వడదెబ్బ అయిపోయింది, నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకి చాలామందికి బయటికి వెళ్ళే కళ్ళ మంటలు, ముఖ్యంగా కాళ్ళ పగుళ్ళు, అసలు కొంతమందికి అయితే ఆ పగిలి దాంట్లో నుండి బ్లడ్ కూడా వస్తుంటుంది, అంటే బాడీలో ఉన్న హీట్ ఎక్కువ జనరేట్ అయ్యి పగుళ్ళ ద్వారా బయటకు వచ్చేసి. ఇంకొకటి కళ్ళ మంటలు, స్కిన్ అంతా డ్రై అయిపోయి ఊడిపోతూ ఉంటుంది. సో వీటికి ఏం చేయాలంటే ఇక్కడమ్మా ముఖ్యంగా కళ్ళు మంటలు అన్నప్పుడు కొంచెం వాళ్ళ శరీరంలో వేడి అధికంగా ఉండడం వలన బయట నుంచి కూడా వేడి అధికంగా ఉంటుంది కాబట్టి కళ్ళు మంటలు రావడం, కళ్ళు ఎర్రగా పోవడం, కలర్ చేంజ్ అవ్వడం అట్లా ఉంటాయి. ఇచ్చింగ్స్, ఇరిటేషన్గా ఉండడం జరుగుతుంది. సో ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఆముదం దొరుకుతుంది మనకు, క్యాస్టర్ ఆయిల్ అంటారు. ఆ ఆముదము కొంచెం ఆముదంలో అప్పుడు ముందు కాలాల్లో వాళ్ళైతే సన్నపాలు ఉండేవాళ్ళు, అంటే ఒక బాలింత నుంచి పిండిన పాలు, సన్నపాలు అంటారు స్త్రీల నుంచి. ఆ సన్నపాలు ఆముదం వేసి బాగా రంగరించి, మాడు ఉంటుంది కదా, బ్రహ్మరంధ్రం అంటారు, అక్కడ అంటే అప్లై చేసి బాగా మర్దన చేసేవాళ్ళు. సో ఆ కళ్ళు మంటలు అప్పటికప్పుడే తగ్గిపోయేటివి. ఇంకా ఎక్కువగా తగ్గకపోతే అదే సన్నబాలు ఆముదం బాగా రంగరించి తలంతటికి పట్టించి. సరే, సన్నబాలు అంటే అదొక టైప్ ఆఫ్ ఆయిల్? సన్నబాలు అంటే ఇట్స్ ఏ మిల్క్. ఓకే, హ్యూమన్ మిల్క్. ఓకే, హ్యూమన్ మిల్క్. ఓకే, సనపాలు అనేవాళ్ళు పెద్దవాళ్ళు. సో బాగా రంగరించి తలకు పట్టించి ఆముదపు చెట్టు ఉంటుంది కదా, ఆముదపు చెట్టులో ఒక ఆకు ఉంటుంది, ఇట్లా వెడల్పాటి ఆకు ఉంటుంది. సో ఆ ఆకును తలపైన పెట్టేసి ఏదైనా చిన్న దారంతో కట్టేసి అలా పెట్టేస్తే ఫ్యూ అవర్స్లో, అంటే ఇది నా కళ్ళారా నేను చూసిన వైద్యం. మా అమ్మ, మా ఇంట్లో వాళ్ళకి కానీ, పక్క వాళ్ళకి కానీ ఎవరికైనా ఆ విధంగా ఉంటే తలనొప్పి కానీ, కళ్ళు మంటలు కానీ, ఎండకు పోయి వచ్చినప్పుడు కళ్ళు మంటలు, తలనొప్పి ఇలా ఉన్నప్పుడు ఆ వైద్యం చెప్పేది మా అమ్మ. మా ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా ఉన్నా కూడా అలా కట్టేదన్నమాట. సో దానివలన నాకు కూడా ఎన్నోసార్లు చేయడం జరిగింది. నేను చిన్నప్పుడు ఎండలకు పిల్లలు ఆడుకుంటాం కదా బయట, బాగా తిరుగుతూ ఉండేవాళ్ళం కదా, అందులోనూ వేసవి సెలవులు. సో వేసవి సెలవులు వచ్చినప్పుడు బయట ఎక్కువగా ఆడుకొని వస్తే ఇంటికి వచ్చేసరికి కళ్ళు డ్రై అయిపోయేది, బాడీ కళ్ళు మంటలు ఎర్రగా పోయేటివి అట్లా. సో ఆమె అలా చేసి కట్టే, అది ఇప్పుడు దొరుకుతాయి ఒకవేళ ట్రై చేస్తే. లేదంటే అందులో ఆముదము, కేవలం ఆముదమైనా సరే, ఆముదాన్నైనా కూడా బాగా పట్టించేసి ఆముద ఆకు పెట్టేసి కట్టేసినామంటే ఒక ఫ్యూ అవర్స్లో, ఒకవేళ మిల్క్ దొరకని పరిస్థితుల్లో ఆముదమైన, ఓన్లీ కేవలం ఆముదమైనా కూడా కట్టేసినామంటే తలకు కంప్లీట్గా ఒక ఫ్యూ అవర్స్లో ఆ కళ్ళు ఎర్రగా ఉండేది పోతాయి, తలనొప్పి తగ్గిపోతుంది, మామూలు స్థితికి వచ్చేస్తుంది అన్నమాట ఫ్యూ అవర్స్లో, కొన్ని గంటల్లోనే. సో అది దీనికి మంచిగా పనిచేస్తుంది. పోతే ఈ ప్రాణాయామాలు కూడా, ప్రాణాయామాలు అయితే రెగ్యులర్గా చేయాలి. చివరిలో నేను ప్రాణాయామాలు ఎలా చేయాలనేది కూడా నేను చెప్తాను. సో ఈ చంద్రశోధిని, చంద్రభేదిని, శీతలి, శీత్కారి, సదంత, ఈ 5 ప్రాణాయామాలని ఖచ్చితంగా చేసుకోవాలి. చంద్ర నమస్కారాలు ప్రతి ఒక్కరు ఇవి చేసుకుంటే ఒకవేళ బయటికి వెళ్ళినా కూడా ఇవి కాపాడుతుంది అన్నమాట. అలా ఉంటుంది. నెక్స్ట్ స్కిన్ సంబంధించి చెప్పినాం. ఈ కాలంలో ఎక్కువగా స్కిన్ డిసీజెస్ రావడానికి ఆస్కారం ఉంటుందమ్మా, ఎందుకంటే చెమట అధికంగా పడుతుంటుంది. సో చెమట వలన బ్యాక్టీరియా, ఫంగస్, బ్యాక్టీరియా అట్రాక్ట్ అవుతుంది. సో దానివలన చెమటకాయలు అంటారు, చిన్న చిన్న గుల్లలు వస్తూ ఉంటాయి. అవి రాకుండా ఉండాలి. వాటి నుంచి ప్రివెన్షన్ ఎట్లా చేసుకోవాలంటే గోరువెచ్చటి నీళ్ళతోనే ఉదయాన్నే, సాయంత్రం స్నానం చేయాలి. నీట్గా స్కిన్ని ప్రతిరోజు ఉదయాన్నే, సాయంత్రం 2 పూట్ల స్నానం చేయాలి. అది కూడా గోరువెచ్చటి నీళ్ళతోటి, చాలా తక్కువ వేడి ఉన్నటువంటి నీళ్ళు. చల్లనీళ్ళతో స్నానం చేయకూడదు. చల్లనీళ్ళతో స్నానం చేస్తే వేడి ఇంకా పెరుగుతుంది, శరీరంలో వేడి పెరుగుతుంది. చలికాలంలో చల్లనీళ్ళ స్నానం చేయాలి, వేసవిలో గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేయాలి. ఇది ఆరోగ్య సూత్రం.
అవునా? ఓకే ఓకే. ఎస్, ఎందుకంటే వేసవిలో చల్లగా ఉంటుంది, బాగా హాయిగా ఉంటుందని షవర్ కింద నిలబడి చల్లనీళ్ళు స్నానం చేస్తే చెమటకాయలు వచ్చేస్తాయి. ఎందుకంటే శరీరంలో ఉన్నదే, ఒకవేళ పిత్త శరీరం అయితే, పిత్తాధిక దోషం, పిత్త దోషం ఉన్నటువంటి శరీరం అయితే త్రిదోషాలలో చల్లనీళ్ళతో స్నానం చేస్తే వెంటనే చెమటకాయలు వచ్చేస్తాయి, స్కిన్ డిసీజెస్ వచ్చేస్తాయి. సో వాటి నుంచి కాపాడుకోవడానికి ఉదయాన్నే సాయంత్రం కంపల్సరిగా గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేయాలి. తర్వాత శీతకారి సదంతా ఈ ప్రాణాయామాలు ఉండనే ఉన్నాయి. సో కొంచెం వేడి శరీరం ఉన్నవాళ్ళు, పిత్త శరీరం ఉన్నటువంటి వాళ్ళు, పిత్త ప్రకృతి శరీరం ఉన్నటువంటి వాళ్ళు, ఇక్కడ వాత ప్రకృతి, పిత్త ప్రకృతి, కఫ ప్రకృతి, 3 ప్రకృతులు ఉంటాయి శరీర తత్వాలు. సో వాటిలో పిత్త ప్రకృతి ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువగా ఈ చెమటకాయలు వస్తూ ఉంటాయి, స్కిన్ డిసీజెస్ కూడా. సో ఈ వేసవిలో ఇంకా అధికంగా రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి శరీరాన్ని చల్లబరిచేటటువంటి ఆహారాలను మనం ముందుగా చెప్పినట్టు తీసుకుంటూ, ఈ స్కిన్కి స్నానానికి కూడా ఈ సబ్బులు వాడకుండా, ఈ కెమికల్స్తో వేసినవి వాడకుండా మోదుగ పువ్వులు ఉంటాయి, మోదుగ పువ్వులను తీసుకొచ్చి వాటిని పొడి చేసి కొంచెం శనగపిండి, ఒక స్పూను శనగపిండి, 1 స్పూను మోదుగ పువ్వుల యొక్క చూర్ణం, ఈ రెండింటిని కలిపి శరీరానికి అప్లై చేసి బాగా మనం స్క్రబ్బర్ లాగా పనిచేస్తుంది. నేను దాదాపు 1 మంత్ నుంచి, హోలీ నుంచి నేను అదే చేస్తున్నాను. ఓకే, నా చర్మం చాలా ఎంత బాగుంది చూడండి సార్. మరి అవి ఫ్లవర్స్ దొరకాలి కదా? బోల్డ్ అని దొరుకుతుంది. మోదుగు చెట్టు తెలంగాణలో ఎక్కడ, ఈ వీధికి ఒక చెట్టు ఉంటుంది. మన పిరమిడ్ కడతాల్లోనే నేను ఏరుకొచ్చాను. మనకు ఒక చెట్టు, పెద్ద చెట్టు ఉంది, దండిగా ఉంటాయి పువ్వు. సో ఆ చుట్టుపక్కల అన్నీ ఉన్నాయి. సో ఫ్లవర్స్ తెచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని అవసరం లేదు, ఎండబెట్టి వాటిని పొడి చేసి నీట్గా ఎత్తి పెట్టుకోవాలి. తర్వాత కొంచెం శనగ పిండి, అంటే ఒరిజినల్ శనగపిండి, అంగట్లో దొరికేది ఒరిజినల్ ఉంటుందో కాకపోవచ్చు, శనగలు తీసుకొని పిండి ఆడిచ్చి పెట్టుకున్నామంటే మనకు ఒక నమ్మకం ఉంటుంది ఒరిజినల్ అని. సో ఆ పిండి ఒక 2 టీ స్పూన్లు ఈ పొడి, మోదుగు పువ్వులు పొడి 2 టీ స్పూన్లు వేసి కలిపి నీట్గా 1 స్పూను ఒక మనిషికి వస్తుంది. 2 స్పూన్లు వేస్తే 2 మనుషులకి వస్తుంది. నేను ఉదయాన్నే సాయంత్రం అదే స్నానం చేస్తే చాలా ఫ్రీగా స్మూత్గా వచ్చేస్తుంది, మీకు కలర్ కూడా పెరుగుతుంది మోదుగు పువ్వులతోటి. సో ఇది చాలా మంచి, ముఖ్యంగా స్త్రీలకి వేసవిలో ఈ వైద్యం చేసుకుంటే, ఈ వైద్యంగా ఇది న్యాచురల్గా మనం చేసుకోవాల్సినటువంటి చర్మ సౌందర్యం కోసం. ఈ చెమటకాయలు కానీ, ర్యాషెస్ కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ, స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానీ, డ్రై స్కిన్ ఉండదు, స్మూత్గా ఉంటుంది, చాలా మాయిశ్చర్ ఉంటుంది స్కిన్లో, చాలా బాగుంటుంది. ప్రతి స్త్రీ కూడా ఇది వాడితే చాలా మంచిది. సార్ మరి ఇందాక చక్కటి చెప్పారు, ముఖ్యంగా మరి లేడీస్కి ఇంకా చాలా ఇష్టం కూడా ఉంటుంది చర్మ సౌందర్యం అంటే. మోదుగ పువ్వులు శనగపిండి కలిపితే ఏంటి అని, అది డ్రై స్కిన్కి, చెమటకాయలు రాకుండా ఉండడానికి, ముఖ్యంగా వేసవి కాలంలో చాలా సున్నితంగా ఉండడానికి అన్నిటికీ వస్తుంది అనుకున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి సార్, ఇప్పుడు మనకి వేసవి కాలంలో వచ్చేది ఇంకేంటంటే చిన్న పిల్లలకు ముఖ్యంగా చికెన్ పాక్స్ వస్తాయి. అసలు దాంతో వాళ్ళకి చాలా ఇబ్బంది, కొన్ని డేస్ స్నానం కూడా చేపించకుండా రకరకాలుగా ఉంటుంది దాని ట్రీట్మెంట్ అనేది. సో దానికి ఏంటి యోగా ద్వారా పరిష్కారం ఏంటి, ఇంకా హోమ్ రెమెడీస్ ఏమున్నాయి? చికెన్ పాక్స్కి వెళ్ళే ముందు అరికాళ్ళు పగుళ్ళు గురించి మాట్లాడదాము తర్వాత, ఎందుకంటే చికెన్ పాక్స్ కొంచెం పెద్ద సబ్జెక్టు, ఇది చిన్న రెమెడీ చెప్పేసి దీనికి తర్వాత వెళ్దాం. ఈ కాళ్ళ పగుళ్ళు కూడా పిత్త అధికంగా ఉన్నటువంటి శరీర తత్వం ఉన్నటువంటి వాళ్ళకి వస్తుంది, మగవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు. ఈ కాళ్ళు పగుళ్ళకి మనము హోమ్ రెమెడీస్ అంటే పుట్టమట్టి ఉంటుంది కదా, పుట్టమట్టి లేదా 2 ఎక్కడైనా ఒక ఎర్రరేగడి మట్టి, నల్లరేగడి కాదు, ఎర్రరేగడిలో 2 అడుగుల కంటే లోతులో తీసినటువంటి మన్ను తీసుకురావాలి, మట్టి. దాన్ని నీట్గా జల్లి పట్టుకొని, వజ్రకాయం పట్టుకొని, లేదంటే కొంచెం ప్రాసెస్ చేసుకొని పెట్టుకొని దాంట్లో కొంచెం వెన్న, కొంచెం పసుపు, కొంచెం వేప ఆకు యొక్క పౌడర్, లేదంటే పేస్ట్, వేపాకు పేస్టు, పసుపు,
కొంచెం వెన్న, ఈ మట్టి, అది ఈ మూడేమో సమాన భాగాలుగా తీసుకోవాలి. దానంతకు 2 అంతలు మట్టి తీసుకోవాలి, 2 అంతలు. ఇవి అంతా వేసి కలపాలి. కలిపి ఎక్కడైతే పగుళ్ళు ఉన్నాయో లేదా మొత్తం అరికాలికైనా సరే అంతా బాగా కొంచెం మందంగా పట్టించేసి రాత్రి కనుక అయితే కొంచెం కాలికి అట్లా కాటన్ గుడ్డలాగా కట్టుకొని పడుకోవాలి. లేదు పగులు కనుక అయితే రెస్ట్ తీసుకునేటట్లయితే ఒక 1-2 అవర్స్ అది పూసిన తర్వాత 1-2 అవర్స్ అది కంప్లీట్గా డ్రై అయిపోయేంత వరకు పెట్టుకొని గోరువెచ్చటి నీళ్ళతోటి కడిగేస్తే తక్కువ కాలంలోనే పగుళ్ళు అనేటివి తగ్గిపోతాయి. అది చాలా ఇంపార్టెంట్. సార్ మరి ఆ మట్టి ఎక్కడైనా దొరుకుతుందా? పుట్టమట్టి వాడేవాళ్ళు ఇంతకుముందు. పుట్టమట్టి అంటే చీమలు ఏం చేస్తాయంటే లోపల నుంచి అంటే లేయర్ ఫస్ట్ లేయరు సెకండ్ లేయర్ నుంచి కాకుండా థర్డ్ లేయర్ నుంచి తీసుకొచ్చాయి పుట్టమట్టి. సో అది దొరక్కపోతే ఇప్పుడు అంటే పల్లెల్లో అయితే దొరుకుతుంది, పుట్టలు ఉంటాయి, చీమల పుట్టలు, పాముల పుట్టలు. కానీ ఇప్పుడు దొరక్కపోయినట్లయితే డీప్గా ఒక 2 feet కంటే లోతుల్లో ఉన్నటువంటి మట్టి తీసుకొని ఈ వైద్యం కనుక చేస్తే వేపాకు, వెన్న, తర్వాత పసుపు, ఈ పుట్టమట్టి మూటిని కలిపి పోసినామంటే అది తగ్గిపోతుంది. తర్వాత ఈ స్కిన్కు కూడా మనం పసుపు, తర్వాత శనగపిండి, వేపాకు పౌడర్ కానీ లేదంటే పేస్ట్ కానీ, తర్వాత మోదుగు పువ్వులు, ఈ 4 కలిపి కనుక పూసుకుంటే చర్మ సౌందర్యం ఇంకా పెరుగుతుంది. బ్యాక్టీరియా, పసుపు బ్యాక్టీరియా దగ్గర చేరలేదు, కలర్ పెంచుతుంది. మోదుగు పువ్వులు కలర్ని పెంచుతాయి. తర్వాత వెన్న మాయిశ్చర్ని పెంచుతుంది, లేదంటే నెయ్యి మాయిశ్చర్ని పెంచుతుంది. వెన్న ప్లేస్లో నెయ్యి కూడా తీసుకోవచ్చు. సో ఈ శనగపిండి మనకు స్మూత్నెస్ ఇస్తుంది. సో ఇవి శరీరానికి కూడా, ముఖానికి ప్యాక్ వేసుకోవచ్చు, లేదంటే శరీరానికి స్నానానికి కూడా వాడచ్చు. ఇక మీరు అడిగిన ప్రశ్న నెక్స్ట్ వచ్చేసి సార్ ఇంకొకటి నాకు ఇక్కడ డౌట్ సార్. ఇప్పుడు కాళ్ళ పగుళ్ళతో పాటు మనకు ఆనెల్ అనేది కూడా ఒక ప్రాబ్లం సార్. ముఖ్యంగా అది చాలా మంది సఫర్ అవుతుంటారు, నడిచేటప్పుడు కూడా వాళ్ళకి ఇబ్బంది. అంటే ఈ వేడి ఆనెల్ రావడానికి కూడా కారణం ఏంటి? అసలు ఈ వేడి వల్లే వస్తాయా? వాళ్ళని ఎలా ఇబ్బంది పెడతాయి? వాటికి పరిష్కారం ఏదైనా ఉందా? ఇప్పుడు ఆనెలకి మనం ఈరోజు చెప్పుకునే సబ్జెక్ట్కి వేడికి దానికి సంబంధం లేదు. అది ఆనెల్ రావటానికి ముఖ్యంగా దాని గురించి నాకు అంత పెద్దగా, ఎందుకంటే ఆనెలు ఉన్న వాళ్ళని నేను తక్కువ చూశాను, నాకు దానిపైన అంత స్టడీ చేయలేదు నేను. ఎందుకంటే రేర్ పీపుల్కి ఉంటుంది అది ఎక్కడో. అది ఈ సబ్జెక్ట్ కాదు, మనం ఇంకొక రోజు కావాలంటే. తప్పకుండా. ఇప్పుడు మనం చికెన్ పాక్స్ అనేది మసూచి అనేవాళ్ళు ముందు అమ్మవారు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ అధికమైనటువంటి వేడి వలన బ్యాక్టీరియా వృద్ధి చెంది ఆ స్కిన్ పైన మన శరీరం లేకపోయి ఆ స్కిన్ ద్వారా అది ఇట్లా బయటికి వస్తూ ఉంటుంది. దీనికి ప్రివెన్షను ముఖ్యంగా మనం ముందు చెప్పినటువంటి జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. ఎక్కువ వేడిలో అధికంగా వేడిలో తిరగకపోవడము, కొంచెం మంచిగా శుద్ధిని పాటించడం, పరిశుద్ధిని పాటించడం, హైజీన్ పాటించడం. మురికిలో ఉన్నవాళ్ళు, మురికివాడల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళకు వస్తూ ఇంకా తప్పదు. అలాంటి వాళ్ళు కూడా కొంచెం పరిశుభ్రతను పాటించి, తర్వాత వాళ్ళ ఆహార నియమాలు కొంచెం అట్లు ఉంచుకొని, కొంచెం ఇవి ఎక్కువగా పల్లె ప్రాంతాల్లోనూ కొంచెం మురికివాడల్లోనే ఎక్కువగా వస్తూ ఉంటుందమ్మా. దీనికి మనం ప్రివెన్షన్ అంటే వేప ఆకు ఉండలు, పసుపు ఉండలు, అదొక గోళికాయ అంతా, గోళికాయల సగం
కుంకుడు గింజంత పసుపు ముద్ద, కుంకుడు గింజంత వేపాకు ముద్ద ఒక ఈ వేసవిలో అది వేడి చేస్తుంది, మళ్ళీ కొంచెం తక్కువ తీసుకోవాలి. ఒక వారం రోజుల పాటు కంటిన్యూగా పొద్దున్నే పరగడపన తిన్నామంటే మన లోపల ఇమ్యూనిటీ పెరుగుతుంది. రెసిస్టెన్స్ పవర్, బయట నుంచి వచ్చే పరాన్న జీవులు ఏవైనా బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ వీటి నుంచి కాపాడడానికి కోసం ఈ రెండు అద్భుతంగా పనిచేస్తాయి. వేపాకు ఉండ, వేపాకు పేస్ట్ లాగా వేప చిగురుని తీసుకొచ్చేసి పేస్ట్ లాగా నూరేసి ఉండలు చేసి పెట్టాలి, అప్పటికప్పుడే తీసుకోవాలి. పసుపు కూడా నీళ్ళలో కలిపి ఇంత ఉండ, ఇది ఒక కుంకుడు గింజంతా, అదొక కుంకుడు గింజంతా, 2 ఉండలు రోజుకు పొద్దున్నే పరగడపన తింటే ఒక వారం రోజులు తింటే మనకు 1 మంత్ మన బాడీ రెసిస్టెన్స్ పెరుగుతుంది. ఒక 40 రోజులు కనుక తింటే మన బాడీలో అద్భుతమైనటువంటి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. సో మనం ప్రివెన్షన్గా ఇది చేసుకోవచ్చు. ఒకవేళ వచ్చిన తర్వాత కూడా ఇదే వైద్యాన్ని మన వాళ్ళు చేస్తూ ఉంటారు. వేపాకుని ఇంట్లో వేయడము, వేపాకు పేస్టు, వేపాకు తర్వాత పసుపు ముద్ద నూరి ఆ భాగంలో పూయడం, ఎక్కడెక్కడైతే ఒళ్ళంతా వస్తాయి ఒళ్ళంతా అది పూసి 3 రోజుల తర్వాత ఇది ఒళ్ళంతా పూసి స్నానం చేపించేవాళ్ళు అనమాట. అలా ఒక 3 days చేస్తే కంప్లీట్గా పోయేది అనమాట చిన్నప్పుడు. ఈ వైద్యం అద్భుతంగా పనిచేస్తుంది. డాక్టర్లు హాస్పిటల్స్లో వీటికి అక్కడికి పోయినా కూడా సేమ్ ఇదే ప్రాసెస్ చేయాల్సిందే. ఒకవేళ టాబ్లెట్లు మింగినా కూడా ఈ ప్రాసెస్ చేయకుండా తగ్గదు. ఈ ప్రాసెస్ అయితే కంపల్సరీగా మనం వేపాకు పసుపు అనేది అద్భుతమైనటువంటి ఈ కాలంలో, అందుకనే భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఏంటంటే ఈ వేసవిలోనే పసుపు వస్తుంది, వేసవిలోనే వేపాకు కూడా చిగురిస్తుంది వేప చెట్టు. నేచర్ మనకు ఇచ్చినటువంటి దాన్ని కరెక్ట్గా ఫాలో అయితే చాలమ్మా, ఇంకేమీ ఈ హాస్పిటల్స్లు ఈ అవసరం లేదు. సో అత్యవసర పరిస్థితి అయితే తప్ప సాధారణంగా వచ్చేటటువంటి వీటికి ఈ రెమెడీ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే సార్, మరి ఇప్పుడు మనము అంటే వేసవిలో వచ్చేవి ముఖ్యంగా ఇవన్నీ మాట్లాడుకున్నాం సార్. జ్వరం కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు ఎలా ఉండాలి అంటారు? ఆ టైంలో ప్రికాషన్ ఏం తీసుకోవాలి? లేకపోతే ఇక్కడ జ్వరము వేడి ద్వారా వచ్చే జ్వరాన్ని మనము ప్రివెంట్ చేసుకునే విధానాలు ముందుగానే చెప్పాం. ఒకవేళ వచ్చిందంటే టెంపరేచర్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. రావడం జ్వరం వచ్చిందని వెంటనే పోయేసి డోలో 650 తీసుకొచ్చి వేసుకొని అవసరం లేదు. ఫస్ట్ టెంపరేచర్ వచ్చిందంటే ఎందుకు వచ్చింది, వేడి వలన వచ్చింది. ఓకే, నేను చెప్పినట్లు ఆముదాన్ని తలకు పెట్టుకునేసి అది కట్టుకునేసి తడి గుడ్డతోటి శరీరం అంతా కూడా తుడుచుకోవాలి. ఒక చిన్న చల్లటి నీళ్ళలో తడిపిన గుడ్డ ఇట్లా వేసుకోవాలి. ఒక అరగంట విశ్రాంతి తీసుకోవాలి. ఆ విశ్రాంతి కూడా కుడివైపు పడుకొని విశ్రాంతి తీసుకోవాలి. అంటే ఎడమ నాసిక రంధ్రంలో నుంచి శ్వాస ప్రాణ ప్రక్రియ జరిగేటట్లు చూసుకోవాలి. ఎందుకంటే చంద్రనాడి, ఎడమ ముక్కు చంద్రనాడి అంటారు. చంద్రనాడి చలువ చేస్తుంది శరీరానికి, శరీరంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. సో కుడివైపు తిరిగి పడుకొని కొద్దిసేపు రెస్ట్ తీసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ 15 minutes నుంచి హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకుంటే మనకు వేడి ద్వారా వచ్చిన జ్వరం అయితే బ్యాక్టీరియా నుంచి వచ్చిన జ్వరం కాకుండా ఓన్లీ వేడి ద్వారా వచ్చిన జ్వరం అయితే ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. ఆ తర్వాత శీతకారి సదంత ప్రాణాయామాన్ని కూడా చేసినా కూడా తగ్గిపోతుంది. ఒకవేళ అంతకు తగ్గలేదంటే మనము అప్పుడు వైద్యుణ్ణి సంప్రదించవచ్చు. దానికి ఈ వెంటనే జ్వరానికి జలుబుకు చిన్న వాటికి కూడా మనము డాక్టర్ సలహా లేకుండా మందులు వేసుకుంటూ ఉంటారు చాలామంది. జ్వరం వస్తే డోలో 650 వేసుకు తగ్గిపోతుంది అంటారు. అది పద్ధతి కాదు. ఒకవేళ నువ్వు వైద్యుడిని సంప్రదించాలనుకుంటే సరైన చదువు ఎంబీబీఎస్, మినిమం ఎంబీబీఎస్ కానీ ఒక ఫిజిషియన్ దగ్గరికి పోయి చూపించి
దానికి సంబంధించిన ఎమర్జెన్సీ అయితే ఎమర్జెన్సీ మెడిసిన్ తీసుకోవచ్చు. అంతేగాని నేరుగా మందుల షాపులకు పోయి నాకు పలానా కానీ నాకు జ్వరం వచ్చింది నాకు మందు ఇవ్వని ఆ మెడికల్ స్టోర్లో ఆ అబ్బాయిని అడిగితే అది అనారోగ్యానికి మూలమవుతుంది. కాబట్టి ఈ వేసవిలో జ్వరం రాకుండా కాపాడుకోవాలంటే మనము ఆహార నియమాలు చక్కగా తీసుకోవాలి, పాటించాలి. వాటర్ని బాగా తీసుకుంటూ ఉండాలి. ఫ్రిడ్జ్ వాటర్ తాగకూడదు. ఫ్రిడ్జ్ వాటర్ తాగితే వేడి చేస్తుంది. కుండ నీళ్ళు తాగాలి. నీళ్ళు బాగా తీసుకోవాలి. లిక్విడ్స్, జ్యూసెస్, ఫ్రెష్ ఫ్రూట్స్ జ్యూస్ కాకుండా ఫ్రూట్స్ తినచ్చు. మంచి ఫ్రూట్స్, పపాయకాయ ఉంది, ఇప్పుడు కర్బూజకాయ, ఆ తర్వాత దోసకాయ ఉంది. ఇలాంటి ఆహారాన్ని తీసుకుంటూ కొంచెం వేడి నుంచి దూరంగా ఉంటూ జాగ్రత్తలు. మన శరీరం మనకు చెప్తుంది. మన శరీరం మనకు కొంచెం కాన్షియస్గా ఉంటే ఓ జాగ్రత్త, నీకు కొంచెం ఇంకొక అడుగు ముందుకు వేయొద్దు అని చెప్తుంది. వినకుండా అడుగు ముందుకేస్తే ఇబ్బంది అవుతుంది. లేదు అప్పటితో రెస్ట్ తీసుకొని కొంచెం రిలాక్స్ అయితే మనకు ఎటువంటి సమస్యలు ఉండవు. సార్ ఇంకా ఏం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఇప్పుడు మనము రెగ్యులర్గా ఇవన్నీ డీహైడ్రేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయమ్మా. ఇక్కడ డీహైడ్రేట్ ఎప్పుడు వస్తుందంటే ఎక్కువగా వాయువు మనకు శరీరానికి ఎక్కువ ఫోర్స్లో తగిలినప్పుడు, అది సైకిల్లో పోయిన ప్రయాణం కానివ్వండి, మోటార్ సైకిల్ ప్రయాణం కానివ్వండి, కారులో అద్దాలు దించేసి స్పీడ్గా పోతే ఆ యొక్క వాయువు మన ఎయిర్ మనల్ని మన స్కిన్ని ఎక్కువగా ఫోర్స్ఫుల్గా టచ్ చేయకూడదు. తర్వాత ఫ్యాన్ వేసుకోకూడదు, ఫ్యాన్లో పడుకోకూడదు, ఏసీలో పడుకోకూడదు. సో వీటన్నిటి వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ ఫ్యాను ఏసీని గురించి చెప్పాను. ఎందుకంటే ఫ్యాను ఏసీ లేకుండా ఈ రోజుల్లో ఇల్లే లేదు, ఉండదు. ఎందుకంటే ఈ వేసవిలో ఫ్యాన్ లేకుండా ఏసీ లేకుండా పడుకోలేరు, ఉండలేరు. కానీ కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే మనం ఆ యొక్క బాడీ డీహైడ్రేట్ అయ్యే దాని నుంచి మనం కాపాడుకోవచ్చు. ఫ్యాన్ని కొంచెం దూరంగా పెట్టుకోవడం, ఒకటి కొంచెం దూరంగా పెట్టుకోవడం, తక్కువ గాలి వచ్చేటట్లు చూసుకోవడం. ఒకవేళ కొంచెం కొన్ని చాలా ఇప్పుడు కూలర్స్ బెటర్, ఫ్యాన్ కంటే కూలర్ బెటర్. కొంచెం అక్కడ మాయిశ్చర్ వస్తూ ఉంటుంది, సో డ్రై అయిపోదు స్కిన్. ఒట్టి ఫ్యాన్ అయితే, ఒట్టి గాలి వచ్చింది అనుకోండి, కొంచెం డ్రై అయిపోతుంది, మాయిశ్చర్ తగ్గుతుంది బాడీలో, అంటే డీహైడ్రేట్ అవుతుంది బాడీ. ఎక్కువసేపు ఎక్కువ స్పీడ్లో పెట్టిన ఫ్యాను, ఎక్కువ దగ్గరగా ఉండే ఫ్యాన్ దగ్గర, ఎక్కువగా ఫ్యాన్కు దగ్గరగా ఉండడం, ఎక్కువ స్పీడ్ తిరగడం ప్రివెంట్ చేసుకోవాలి. అది అట్లా చేయకూడదు. తక్కువ స్పీడ్లో పెట్టుకోవాలి, కొంచెం దూరంగా ఉండాలి తగలడం కోసం. ఫ్యాన్కు బదులు కూలర్ని వాడుకోవచ్చు. ఏసీ కంటే కూడా కూలర్ బెటర్. ఇకపోతే ఏసీ అంటే కూలర్కి నేను ప్రమోట్ చేయడం లేదు, అంటే అక్కడ ఉన్నటువంటి మాయిశ్చర్ వస్తుంది కూలర్లో నుంచి కొంత నీళ్ళు వలన, సో దాని వలన డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది బాడీ. నెక్స్ట్ ఏసీ అనేది ఈ కాలంలో ప్రతి ఒక్కరికి కూడా, నా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఏసీ లేకుండా ఉండడం లేదు. అది ఒక సౌకర్యం కొంటే అవసరం అయిపోయింది. సో ఏసీ అనేది క్లోజ్డ్, అంతా క్లోజ్ చేసేసి ఏసీ వేసుకొని తెల్లవారులు ఏసీ ఆడుతూ, తెల్లారిన తర్వాత కూడా నిద్ర లేయలేక 8 గంటలు 9 గంటలు 10 గంటల వరకు కూడా అదే ఏసీలో ఉంటే చాలా అనారోగ్యాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. దీని ఏంటంటే ఏసీ రూమ్ని ఒకవేళ నైట్ పూట అప్పుడప్పుడు ఆన్ అండ్ ఆఫ్ చేసుకుంటూ ఉండాలి. కొంచెం సేపు ఆన్ చేసి కొంత ఒక 1 అవర్ అయిన తర్వాత, కూల్ అయిన తర్వాత ఆపేసేయాలి. మళ్ళీ టైమింగ్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు అది కూడా ఉంది, మనకు నిద్ర డిస్టర్బెన్స్ అవుతుంది కదా అన్నప్పుడు టైమింగ్స్ కూడా ఉన్నాయి, కొన్ని సెట్ చేసుకొని పడుకోవాలి. సో అలా తెల్లవాదులు కాకుండా మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తూ ఏసీ వాడుకోవాలి. తర్వాత ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఏసీ రూమ్ని
తెల్లవారిన తర్వాత కిటికీలు డోర్లు అన్నీ తెరిచిపెట్టేసేయాలి. ఓకే. లోపల ఎయిర్ అనేది ఇన్ అండ్ అవుట్ ఎయిర్ ఫ్లో అనేది కంపల్సరీగా జరగాలి. అలా కాకుండా కంప్లీట్ క్లోజ్లో పెట్టేసినామంటే ఆ రూమ్లో కనుక నిద్రపోతే బ్రెత్ ప్రాబ్లం వస్తుంది, సైనసైటిస్ ప్రాబ్లం వస్తుంది, లంగ్స్ ప్రాబ్లం వస్తుంది. తర్వాత దాని ద్వారా నిద్ర సరిగా పట్టదు, యాంగ్జైటీ, డిప్రెషన్, స్ట్రెస్ పెరిగిపోతుంది, పని చేయలేరు, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ప్రతి ఒక్క ప్రేక్షకులు జాగ్రత్తగా ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. తెల్లవారిన తర్వాత ఏసీ అవసరం లేదు. తెల్లవారిన తర్వాత 4 గంటల నుంచి ఏసీ అవసరం లేదు. యాక్చువల్గా తెల్లవారుజామున నుంచి తీసేసి డోరు కిటికీలు అన్నీ ఓపెన్ చేసేసి ఫ్లో ఇన్ అండ్ అవుట్ ఎయిర్ ఫ్లో జరిగే విధంగా చూసుకోవాలి. సో అది అలా ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తూ ఉంటే బయటికి పోయినప్పుడు బైక్లో పోయేవాళ్ళు జాగ్రత్తగా కొంచెం గట్టిగా మందపాటి బట్టలు వేసుకొని నీళ్లు తాగుతూ ఎక్కువ శరీరానికి గాలి తాకిడి అధికంగా లేకుండా చూసుకోవాలి. ఓకే. అది డీహైడ్రేషన్ కాకుండా ఉండడానికి మనం ముందు జాగ్రత్త. ఓకే సార్. సో ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తూ ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ప్రాణాయామాలను కనుక చేస్తే వాళ్ళు ముఖ్యంగా అందరూ 12 సంవత్సరాలు దాటిన పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు నేను చెప్పేటటువంటి ప్రాణాయామాలు ఈ కాలంలో వేసవిలో 3 సార్లు చేయొచ్చు. ఉదయాన్నే లేచిన తర్వాత వెంటనే ఒకసారి, తర్వాత మధ్యాహ్నం భోజనానికి ముందు 11, 10, 11 ఆ ప్రాంతంలో ఒకసారి, తర్వాత 4, 5 ప్రాంతంలో ఒకసారి. ఈ 3 సార్లు ఖచ్చితంగా నేను చెప్పబోయే ప్రాణాయామాలు చేస్తే చాలా వరకు ఈ కాలంలో వేసవిలో వచ్చేటటువంటి వేడికి సంబంధించినటువంటి సమస్యలకి పరిష్కారం ఈ యోగా ద్వారా మనకు లభిస్తుంది. ఓకే సార్. సో అవి ఓన్లీ వేసవిలోనే చేయాలి, తర్వాత చేయకూడదు. ఓకే సార్, ఒక్కసారి మరి మా ప్రేక్షకుల కోసం చూపిస్తారు. చూపిస్తాను. కూర్చోవాలి. మీరు చైర్ పైన కూర్చోవచ్చు. ముసలి వాళ్ళు అయితే కింద కూర్చోలేని వాళ్ళైతే చైర్ పైన కూర్చోవచ్చు. కొంచెం కింద కూర్చోగలిగితే ఏ ఆసనమైన వజ్రాసనం కానీ, పద్మాసనం కానీ, సుఖాసనం కానీ, సిద్ధాసనం కానీ, స్వస్తికాసనం కానీ ఏదైనా కూర్చునే ఆసనాల్లో ఒక ఆసనం మీద కూర్చోవాలి. లేదు చైర్ పైన కూర్చోవచ్చు, పీట పైన కూర్చోవచ్చు, ఎక్కడైనా పడదు. లేని వాళ్ళు మంచం మీద పడుకొని కూడా చేయొచ్చు. ముసలి వాళ్ళు బెడ్ రిడన్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు పైకి లేవలేరు కదా, పడుకొని కూడా చేయొచ్చు, నో ప్రాబ్లం. కూర్చునే వాళ్ళు మెడ నడుముని ఇటారుగా పెట్టుకోవాలి. నాలుకని ఇలా కాకి ముక్కులాగా మడవాలి. ఓకే. మడిసి ఇది ఒక రౌండ్. మళ్ళీ 3 రౌండ్లు చేస్తాను, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. నోటి ద్వారా, నాలుగు ద్వారా శ్వాసను తీసుకోవాలి. కుడి ముక్కును మూసి ఎడమ ముక్కు ద్వారా శ్వాసను మెల్లగా వదిలిపెట్టేయాలి. ఇది 1:2 రేషియో ఉండాలి. అంటే 5 శ్వాసలు 5 సెకండ్ల పాటు తీసుకుంటే 10 సెకండ్ల పాటు వదలాలి. అంటే 1:2 రేషియో. ఒకవేళ 10 సెకండ్ల పాటు తీసుకుంటే 20 సెకండ్ల పాటు వదలాలి. 6 సెకండ్ల పాటు తీసుకుంటే 12 సెకండ్ల పాటు వదలాలి. అట్లా 1:2 రేషియో. తీసుకునేది ఒకంత ఉంటే వదిలేది 2 అంతులు ఉండాలి. కుంభకము చేయకూడదు. చాలామంది నేను కుంభకం చేస్తానంటే కుదరదు, వద్దు, చేయకూడదు. కుంభకం చేసేవాళ్ళు వేరే సాధకులు ఉన్నారు. కుంభకం చేయకుండా కేవలం పూరక రేచకాలు, ఇన్హేలేషన్, ఎగ్జేలేషన్ అంతే. ఇక్కడ రిటెన్షన్ ఉండకూడదు. ఇది ఒకటి. తర్వాత ఇది 10 నుంచి 20 రౌండ్ల వరకు చేసుకోవచ్చు. ఇంకా కావాలంటే గురువు యొక్క అనుభవజ్ఞుడైన గురువు అనుమతితోటి అంతకుమించి చేసుకోవచ్చు. లేదంటే మినిమం 10, మ్యాక్సిమం 20 రౌండ్లు. తర్వాత ఇప్పుడు రెండవది ప్రాణాయామం, శీత్కారి ప్రాణాయామం. ఇది
నాలుకను యాంగిల్కి తాకించాలి, ఇలా పెట్టాలి. ఇలాగా అంటే ఇది కొంచెం స్పీడ్గా చేయొచ్చు. ఓకే, ఇది దీని పేరు శీతకారి ప్రాణాయామం. ఇంకా సదంత అనే ఒక ప్రాణాయామం ఉంది. పండ్లకి లోపల భాగంలో నాలుకని పండ్లని ఒకదానిపైన ఒకటి పెట్టాలి. నాలుకని పండ్లకు మొత్తం అంతా కూడా టచ్ అయ్యే విధంగా ఇట్లా పెట్టుకోవాలి. ఇప్పుడు నేను సమయాభావం వలన 3 రౌండ్లే చేశాను. ఇది 10 రౌండ్లు మినిమము, 20 రౌండ్లు మ్యాక్సిమం చేయొచ్చు. అంతకంటే ఎక్కువ చేయాలనుకుంటే నా అనుమతి కానీ ఎవరైనా అనుభవజ్ఞుడైనటువంటి యోగా మాస్టర్ చేత ఆధ్వర్యంలో చేయాలి. 10 నుంచి 20 రౌండ్లు ఎవరైనా చేసుకోవచ్చు. 3 సార్లు చేసుకుంటే మన బాడీ ఇప్పుడే చూడండి, ఈ 3 రౌండ్లకే నాకు మొత్తం లోపల అంత కూల్ అయిపోతుంది. అప్పటికప్పుడే అనుభవించవచ్చు, కూల్ అయిపోతుంది మొత్తం బాడీ. మనం ఒకవేళ ఎండలేకి పొయ్యి వచ్చిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని శీతలి ప్రాణాయామం ఈ 3 ప్రాణాయామాలు చేసుకుంటే ఒకటిగానే చేయొచ్చు, లేదు ఇలా మడవడానికి రాని వాళ్ళు శీతకారి చేయొచ్చు, ఇలా అది కూడా రాని వాళ్ళు కనీసం ఇదైనా చేయొచ్చు. ఓకే, సో ఈ విధంగా చేసుకున్నామంటే ఈ వేసవిలో వచ్చేటటువంటి బాడీ డిహైడ్రేషన్ కావచ్చు, వడదెబ్బ కావచ్చు, ఈ స్కిన్ డిసీజెస్ కావచ్చు, బ్లడ్ ప్యూరిఫై అవుతుంది శీతలి ద్వారా. సో ఇవన్నీ కూడా మనకు ఈ వేసవిలో వచ్చేటటువంటి అన్ని సమస్యలకి ఈ 3 ప్రాణాయామాలు రోజుకు 3 పూట్ల చేసుకుంటే మనం మిగతా ఆహార నియమాలు, మిగతా ప్రికాషన్స్ ఎన్ని తీసుకున్నా కూడా ఇవి మనకు ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా మనకు పనిచేసి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి ఈ వేసవి అయిపోయేంత వరకు. వేసవి దాటిన తర్వాత ఈ ప్రాణాయామాలను వదిలిపెట్టేసేయాలి, చేయకూడదు. ఎందుకంటే చలికాలంలో చేస్తే ఇంకా చలి పెరిగేసి దానికి లేనిపోని కఫ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. మరి ఎంతో అద్భుతంగా వేసవిలో వచ్చే సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటికి యోగా ద్వారా పరిష్కార మార్గాలు, మరి చక్కటి ఫుడ్ కూడా మీరు సజెస్ట్ చేశారు, ఎలా ఉండాలి అనేది చాలా చక్కగా తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ఈరోజు ఆయుష్మాన్ భవలో మరి సుబ్రహ్మణ్యం గారి ద్వారా ఎంతో అద్భుతంగా వేసవిలో వచ్చే ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటికీ చక్కటి పరిష్కార మార్గాలు మనం తెలుసుకున్నాము. రేపు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మరొక డాక్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.